ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ. 24 గంటల పాటు నో ఫ్లై జోన్ ప్రకటించామన్నారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పలువురిని ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నామంటున్న నిజామాబాద్ సిపి సత్యనారాయణతో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. మోదీ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అలాగే బందోబస్తు సంబంధించి అటు నిజామాబాద్ సిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం మనతో సిపి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధాని పర్యటనకు సంబంధించి ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తారు? నిజామాబాద్ అండ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, స్టేట్ ఇంటెలిజెన్స్, అట్లాగే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ వీళ్ళందరితో కలిపి 2500 మందితో పెడుతున్నాం. ఆల్రెడీ ఎస్పీజీ అనేది వాళ్ళ ప్రాక్సిమిటీలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు నామ్స్ ప్రకారం చేస్తారు. అవి మనం మాట్లాడకూడదు, బయట చాలా సీక్రెట్గా ఉంటాయి. సో మన పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3.5 కిలోమీటర్ల రేడియస్లో అందరిని సెన్సస్ చేసి కొత్త వాళ్ళు ఎవరు రాకుండా, అనుమానులు ఎవరు కూడా తిరగకుండా, కొత్త యాక్టివిటీ తవ్వడాలు, కన్స్ట్రక్షన్ అటువంటిది ఏమి లేకుండా ఇక్కడ కంప్లీట్ రెడ్ జోన్ కింద ప్రకటించాం. నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నో ఫ్లయింగ్ జోన్, వేరే హెలికాప్టర్ కూడా పర్మిషన్ ఇవ్వు, అట్లాగే ఎటువంటి విమానాలు కూడా రావు ఈ టైంలో. అదేవిధంగా డ్రోన్స్ అనేది ఎవరు కూడా వినియోగించకూడదు. ఈ ఏరియా కాదు, అసలు టౌన్లో కూడా ఎవరు ఏదైనా ఫంక్షన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకోకుండా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేయడం. ఎన్ని గంటలకు ల్యాండ్ కానీ ఉన్నారు, ఎన్ని గంటలకు మళ్ళీ తిరిగి ప్రయాణం కానున్నారు? ఇప్పటికి సంబంధించి ఇప్పటివరకు ఎవరైనా అనుమానితులు కావచ్చు, అదేమైనా సస్పెక్ట్ చూసారా? ఒక 4-5 రోజుల నుంచి చుట్టుపక్కల కూమింగ్ ఆపరేషన్ చేస్తున్నాం. అట్లాగే అనుమానితులు, స్పాటర్సు, మావోయిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతకితం ఉంది కాబట్టి ఏమి లేనప్పటికీ అన్ని యాంగిల్స్లో మేము చేస్తున్నాం. స్టేట్ ఇంటెలిజెన్స్ నుంచి కూడా, ఎస్ఐబి నుంచి. ఇప్పుడు వరకు కొంతమంది అనుమానితులు పట్టుకున్న వాళ్ళు ఏం దీనికి రిలేటెడ్ కాదు. ఈ యొక్క నిఘా, ఆ టీమ్స్, వెహికల్ చెక్కింగ్స్, కూమింగ్ ఆపరేషన్లు, సెన్సస్, కంప్లీట్ బైనాక్యులర్ విజన్, రూప్ టాప్స్తో అన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఆనరబుల్ ప్రధానమంత్రి గారు మళ్ళీ బీదర్ వెళ్ళి అంతా కంప్లీట్ అయ్యే వరకు ఈ యొక్క బందోబస్తు, ఈ యొక్క ఆంక్షలు కొనసాగుతాయి. వస్తున్నారు అప్పటి వరకు ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు, ఈ చుట్టుపక్కల వరకు ఏ ఏరియాలో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి? సో అవన్నీ కూడా డీటెయిల్గా మేము సాయంత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్మూరు ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళకి విఐపి కార్స్ కొంతమంది పెట్టడం జరిగింది. ఆనరబుల్ గవర్నర్ గారు కూడా వస్తున్నారు. అట్లాగా మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఎక్కడికక్కడ స్పెసిఫిక్గా వాళ్ళు వచ్చిన బస్సెస్ కానీ దాని గురించి ట్రాఫిక్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిదీ కూడా కంప్లీట్ నామ్స్తో 3 హెలికాప్టర్లు ఐడిఓసిలో దిగుతున్నాయి. దానికి పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిజామాబాద్ లా అండ్ ఆర్డర్ పోలీస్, ట్రాఫిక్ అండ్ ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ వీళ్ళ కోఆర్డినేషన్తో మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తానికి మాత్రం ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని అంటున్నారు. గత 4 రోజులుగా నిజామాబాద్ని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకున్నాం, అది అనుమానితులను కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు సిపి సత్యనారాయణ. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుంచి.